డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన బిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ మీ జీవితం మీ చేతుల్లోనే అన్న టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. కూడా డివైన్ మార్నింగ్. ముందుగా పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని కనెక్ట్ అవుదాము. అందరం హాయిగా రిలాక్స్ గా కూర్చుని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. శ్రీసార్య మాస్టర్ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, జ్వాలాకి మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, సెయింట్ జర్మైన్ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, ద గ్రేట్ హిమాలయన్ మాస్టర్ అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర. వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే పనుల్ని చేయాలని కోరుకుంటూ, ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ రోజు చెప్పుకుంటున్నాం మనం ఇక మీ జీవితం మీ చేతుల్లో బై లూయిస్ అలియా గారు. ఆవిడ మిమ్మల్ని మీరు ఒప్పుకోవడం, ఎలాగ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, అది ఎలాగో ఎక్సర్సైజెస్ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు సెషన్స్ లో. ఇవాళ దైవిక వాక్యాలను ప్రతినిత్యం హృదయంలో ఉచ్చరించుకోవాలి. దైవిక వాక్యాలు అంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే ఏంటి? అదేదో దాన్ని అలా కూడా అనొచ్చు మనం. పాజిటివ్ వర్డ్స్ ని అస్తమానం అనుకుంటూ ఉండాలి. దైవిక వాక్యాలను ప్రతినిత్యం హృదయంలో ఉచ్చరించుకోవాలి. 1 లేదా 2 దైవిక వాక్యాలను ఎంపిక చేసుకుని, మీకు లైఫ్ లో ఏది ఇంపార్టెంటో ఇట్ ప్రజెంట్, ఇప్పుడు ఈ సమయంలో మీకు ఏది అవసరం, ఆరోగ్యకరంగా ఏ అవయవానికి ఏది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఓవర్ వెయిట్ ఉంది. ఈ ఓవర్ వెయిట్ నుంచి నేను బయటకు రావాలంటే నేను నాజూగ్గా, సన్నగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ వాక్యాన్ని నేను సెట్ చేసుకుని ఒక పేపర్ లో రాసుకోవడం, లేకపోతే ఒక షీట్ లో రాసుకోవడం పెట్టుకుని చదువుతూ ఉంటాను. ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. 1 లేదా 2 దైవిక వాక్యాలను ఎంపిక చేసుకుని రోజుకు 10 లేదా 20 సార్లు రాయమంటున్నారు చూడండి. వాటిని ఎంతో ఉల్లాసంగా గట్టిగా ఉచ్చరించుకోండి. ముందు రాయండి. నేను అది రాయలేదు కానీ ఫ్రెండ్స్ ఉచ్చరిస్తూ ఉంటాను ఎక్కువగా. అయ్యిందా, జరిగిందా అంటే ముందు ఇది ఇంపార్టెన్స్ కాదు. నా ఫ్యామిలీ, నా లైఫ్ లో వేరే ఇంపార్టెన్స్ ఉండేవి. అప్పుడు అవి అనుకునేదాన్ని. జ్ఞానం కావాలి, సాధన చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యాన సాధన ఎక్కువసేపు చేసేదాన్ని బాగా. ఇవాళ మార్నింగ్ 6 కూర్చుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా అలా ఉండిపోయేదాన్ని. అవన్నీ కూడా సంకల్పం చేత మరి నేను చెప్పలేను, కానీ నాలో ఉన్న ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే తెలుసుకోవాలని ఇది తపన అయి ఉండొచ్చు. ఇంకా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. కానీ ఒకానొక స్థితికి వెళ్ళాక ఆగిపోతాం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నావో దాని ఆచరణలో పెట్టినప్పుడే నెక్స్ట్ క్లాస్ నీకు చెప్పబడుతుంది. నువ్వు 3rd స్టాండర్డ్ పాస్ అవుతే కానీ 4th పంపరు. 3rd లోనే కూర్చొని నేను 4th చదివాలి, 5th చదివాలి, అన్ని తెలిసేసుకోవాలి, 10th దాకా మొత్తం అన్ని తెలుసుకోవాలి. 10th ఇంకా చాలా ఉంది. అసలు ముందు 1, 2 తెలిసేసుకోవాలని కంగారు పడుతూ ఉంటాం మనం. ముందు తెలుసుకున్నది ఆచరణలో పెట్టడానికి మనం సిద్ధం అవ్వాలన్నమాట. నా లైఫ్ లో నేను అది అర్థం చేసుకున్నాను. ఏదైతే ఫస్ట్ తెలుసుకోవాలనుకున్నా అది బుక్స్ చదువుకోవడం, అనుభవం ద్వారా జరగడము ఇంట్లో. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు కదా. ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు పెరిగి తద్వారా ఏమేమైతే సిచ్యువేషన్స్ వస్తున్నాయో దాన్ని ఈజీగా ఫెయిర్ గా దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ప్రయారిటైజ్ లో ఉంది. అందుకని ఇది పెట్టుకున్నాను.
అలా దేనైనా ఒక 10, 20 సార్లు వ్రాయండి. ఆ తర్వాత దాన్ని పదే పదే రోజుకి ఎన్నిసార్లు వాటిని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, గట్టిగా ఉచ్చరించుకోండి. ఆ వాక్యాలతో ఒక పాటను రూపొందించుకుని ఆనందంగా పాడుకోండి. ఈజీ వే అన్నమాట. రోజంతా మీ మనసులోని ఆలోచనల్ని ఈ దైవీక వాక్యాలతోనే నిండిపోనివ్వండి. ఇలా నిరంతరము ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ ఉంటే అవే మన నమ్మకాలై చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఆ ఫలితాలు కొన్నిసార్లు మీ ఊహకందని రీతిలో కూడా ఉంటాయి. నేను న్యూయార్క్‌లో ఓ ఇంటిలో అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంటి యజమానితో నాకు చాలా మంచి సంబంధాలున్నాయని నమ్మేదాన్ని. అతడు చాలా కఠినాత్ముడని ఇతరులు చెప్పేవారు. నేనున్న 5 ఏళ్లలో అతడిని 3 సార్లు చూశాను. నేను కాలిఫోర్నియాకు వెళ్ళిపోవాలనుకున్నాను. నా వస్తువులను, ఫర్నిచర్‌ను అన్నిటిని అమ్మివేసి, నా నూతనత్వపు నిర్మాణంలో గతపు ఛాయలు కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. అప్పుడు క్రింది విధంగా హృదయంలో ఉచ్చరించుకోసాగాను. నా యజమానితో నా సంబంధము చాలా సామరస్యంతో ఉన్నది. నా వస్తువులన్నీ సులభంగా, త్వరగా అమ్ముడైపోతున్నాయి. నేను వేయబోయే ముందడుగు చాలా సరళంగా ఉంటుంది. ప్రతిదీ ఒక దైవీక క్రమంలో జరుగుతున్నది. అంతా సవ్యంగా ఉంది. అన్నిటినీ అమ్మేస్తే ఎలా? ఆ ఇంటిలో ఉండాల్సిన చివరి రోజులు ఏం చెయ్యాలి? ఎక్కడ నిద్రపోవాలి? లాంటి నెగెటివ్ ఆలోచనలు చెయ్యలేదు. పై వాక్యాలను హృదయంలో గాఢంగా ఉచ్చరించుకునేదాన్ని అంతే. నేను ఆ ఇంటిని లీజుకు తీసుకున్న కాలం పూర్తయినది. ఇక ముందు ఆ ఇంటిలో ఉండబోనని లీజుకు నేను ఉండబోనని నా యజమానికి లెటర్ రాశాను. తర్వాత కొన్ని రోజులకు నాకతడు ఫోన్ చేసి నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం పట్ల తన విచారాన్ని వ్యక్తపరిచాడు. అతడే కాలిఫోర్నియాలోని నా కొత్త ఇంటి యజమానికి ఒక రికమెండేషన్ లెటరు రాసిచ్చాడు. అందులో నా కొత్త ఇంటికి ఫర్నిచర్ కొని ఉంచమని, తన పాత ఇంటిని ఫర్నిచర్‌తో సహా ఇక ముందు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. చూసారా? నా సబ్‌కాన్షియస్ మైండ్ నా నమ్మకాలన్నిటినీ తూచా తప్పకుండా సంభవింపజేసింది. నా యజమానితో నా సంబంధ బాంధవ్యాలు సామరస్యంతో ఉన్నాయి. నా వస్తువులన్నీ చాలా సులభంగా, త్వరగా అమ్ముడుపోతున్నాయి. ఇతరులు ఆశ్చర్యపోయేలా నా సొంత బెడ్ పైనే ఆ ఇంటిలో చివరి రోజు వరకు సుఖంగా నిద్రించాను. పైగా నాకు రావాల్సిన డబ్బును సకాలంలో పొందాను. తర్వాత కొన్ని బట్టలతో, కొన్ని వస్తువులతో, నా టైప్‌రైటర్‌తో, నా పుస్తకాలతో, మరి నా యజమాని రాసిచ్చిన చెక్‌తో చాలా నిశ్చింతగా లాస్ ఏంజెల్స్ ట్రైన్ ఎక్కేశాను. చూసారా? ఆవిడ బుక్కే రాసిందనుకోండి. ఆవిడకి జరగకపోవడానికి ఏముంది? మనం కూడా అలాగే ప్రయత్నం చేస్తే, మనం కూడా చక్కగా మనం ఏదైతే అనుకుంటామో అది జరిపించుకోవచ్చనమాట మన జీవితంలో. కాకపోతే రకరకాలేసేసి తలకాయ బద్దలు కొట్టుకోకుండా, తూచి ఆలోచించి మనం ధ్యానం చేస్తున్నాం కదా! ఏ 4 ముక్కలు రాయాలో, ఏ 4 మనకిప్పుడు ప్రయారిటైజ్ చేసి ఏది కావాలో దాని మీద మీ దృష్టి సాధించాలి. అంతేగాని ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పటి నుంచే అనుకోవటం కాదనమాట. ఏదైతే ఇప్పుడు న్యూ ఎనర్జీలో ఇది ఏమీ అక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఏమీ అజెండాలొద్దు, ప్లాన్‌లొద్దు. కానీ అసలు మీ బుర్రలో ఉన్న చెత్తని ఖాళీ చేసి, కామ్‌గా కూర్చుంటే చాలు. అవే జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి. యాక్సెప్ట్ చేయడమే. అవి మొత్తం సబ్జెక్ట్ మారిపోతది. కానీ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ వాళ్ళుంటారు కదా! వాళ్ళలో ఆ సంకల్పాలని ఎలా చేసుకోవాలి? ఎలాగ అనుకోవాలి? దానికి ఈవిడిచ్చిన పాయింట్స్ ఇవి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంకా
ఫాస్ట్ గానే వచ్చేస్తుంది. పరిమితమైన నమ్మకాలతోనే మిగిలిపోకండి. కాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత నాకొక కారు చాలా అవసరమైంది. ఇందులో చూసారా, పరిమితమైన నమ్మకాలు అంటే లిమిటేషన్స్ లో జీవిస్తున్నాం మనం అందరం. 3D ఏంటి, ద్వంద్వత్వంలో అంతా లిమిటేషన్స్. అంతవరకు చాలు. ఒక 2,00,000 వస్తే బాగుంటది జీతం. 2,00,000 ఏంటి, ప్రకృతి విశ్వం నీకు ఎంత ఇవ్వాలనుకుంటుంది, నువ్వు పరిమితం పెట్టేసి లిమిట్ చేసేసుకుంటున్నావు. ఆ లిమిటేషన్స్ నుంచి బయటికి రావాలి ఫ్రెండ్స్. ఏదైనా ఇప్పుడు ఎలాగుంటదంటే, మనకి ఏది అవసరమో దాని మీదే దృష్టి పెడతాం. ఈ సబ్జెక్టు ఎలా ఉంటదంటే, మర్చిపోయి ఒక పాయింటే తీసుకుంటున్నాం. ప్రతి పాయింట్ కూలంకషంగా మనం పాటించి, ఆచరించి పాటించామనుకోండి, అసల ఈ ఈ ఒక 100 మంది విన్నారనుకోండి ఇది, అందులో ఇద్దరు, ముగ్గురే పాటిస్తున్నారు. కనీసం ఒక 30 మంది అలాగా. అంటే నేనేమంటున్నానంటే, శ్రద్ధతో వినండి, శ్రద్ధతో అడగండి. శ్రద్ధ ఉండాలి. దాని మీద ఎరుకుండాలి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి మనకి ముందు. అర్థమైందా నేను చెప్పేది? అంటే మీకు ప్రయారిటైజ్ చేసుకోండి. ఏది ముఖ్యం నీ జీవితంలో, ముందు దాన్ని తీసుకో. ఆ ముఖ్యం ఏది ముఖ్యమో కూడా మనకు తెలీదు. కూర్చో, ధ్యానంలో కూర్చో, కళ్ళు మూసుకో. నా జీవితంలో నేను సాధించాలి. ఏం కావాలి నాకు? ముందు ఆరోగ్యం కావాలి. ముందు ఆరోగ్యం ఉంటే శరీరం ఉంటది. శరీరం ఉంటే అప్పుడు ఆలోచించి ముందుకెళ్ళొచ్చు మనం. సో, ఆ స్థితికి నేనిప్పుడొచ్చాను. ఇంతకుముందు జ్ఞానం కావాలి అనేదాన్ని. జ్ఞానం వస్తుంది కానీ శరీరం ఉండద్దా అక్కడ జ్ఞానం వినడానికి? సో, ఆరోగ్యం కావాలి ముందు. అద్భుతమైన ఆరోగ్యంతో చక్కగా నాజూగ్గా, సన్నగా ఉన్నాను అని అనుకోను. ఎందుకంటే అనారోగ్యంతో ఈ శరీరం ద్వారా వస్తుంది. ఏ డాక్టర్ చెప్పినా మీరు ఇంత వెయిట్ ఉండకూడదు మేడం. అర్జెంట్‌గా తగ్గేదా ఇదేమన్నా? ఎవరికన్నా ఒళ్ళున్న వాళ్ళకి తెలుసు. అదేలే, ఏ ఏ ప్రాబ్లమ్ ఎవరికుందో అవతలోళ్ళకి అదే ప్రాబ్లమ్ ఉంటే ఇవతలోళ్ళని బాగా అర్థమైపోద్ది. ఎందుకు ఇది జరుగుతుంది అని. సో, అదే నేను ఇక్కడ నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను ఆ విషయం. ఇంకా మిగతా రకరకాలున్నాయి ప్రాబ్లమ్స్. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం వింటున్నాము, జరుగుతుంది. సో, ఇక్కడ జరిగేదేంటంటే, పూర్తిగా ప్రయారిటైజ్ చేసుకొని మీ జీవితంలో మీకేది ముఖ్యమో అది ఆ పేపర్‌లో 4 సెంటెన్స్ రాసుకొని, దాన్ని పదే పదే రాయడము. రోజుకు 10, 20 సార్లు అంటున్నారావిడ. అలాగే దాన్ని పదే పదే ఉచ్చరించుకోవడం. ఆ మాటల్ని పదే పదే అనుకుంటూ ఉండడం. కాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత నాకొక కారు చాలా అవసరమైంది. నాకంతకు మునుపు కారు లేదు. ఇంత పెద్ద ఎత్తున ఏ వస్తువును కొనలేదు కూడా. ఇప్పుడు కారు కొనడానికి నా దగ్గర అన్ని డబ్బులు లేవు. నాకు బ్యాంకు వారు లోన్ ఇవ్వకపోవచ్చు. నా దగ్గరున్నదంతా పెట్టేసి కొత్త కారు కొనడము కూడా నాకిష్టం లేదు. ఇప్పుడు ఎలాగోలా లోన్ తీసుకున్నా ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అయినా ఈ పరిస్థితి గురించి, బ్యాంకుల గురించి నేను ఎటువంటి విధంగానూ నెగెటివ్ ఆలోచనలు చెయ్యలేదు. ఒక కారుని అద్దెకు తీసుకున్నాను. నా కొను నా నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉందని హృదయంలో గాఢంగా భావించుకోసాగాను. నేను కలిసే అన్ అందరితోనూ నేను కొత్త కారు కొనాలని, కానీ అందుకోసం డబ్బేమీ దాచిపెట్టలేదని చెప్పేదాన్ని. 3 నెలల తర్వాత నాకొక బిజినెస్ చేసే స్త్రీ కలిసింది. ఆమె నన్ను కలిసిన క్షణమే నేనామెకు ప్రీతిపాత్రురాలైపోయాను. ఆమెకు నా కారు కథను చెప్పాను. సరే, ఈ విషయాన్ని నాకొదిలేయండి, నేను చూసుకుంటాను అని నాకు భరోసా ఇచ్చింది. ఆమె బ్యాంక్‌లో పనిచేసే తన స్నేహితురాలికి ఫోన్ చేసి, నేనామెకు పాత స్నేహితురాలని చెప్పి, నాకు పెద్ద పెద్ద వాళ్ళ రెఫరెన్సు అన్నీ ఇచ్చింది. తర్వాత 3 రోజులలోనే నేను కొత్త కారు కొనుక్కున్నాను. కానీ ఈ విషయం పట్ల నేను చాలా ఉద్రేకాన్ని పొందలేకపోయాను. ఎందుకంటే కారు కొన్నందుకు నాపై నాకు గౌరవము మరి భయము ఒకేసారి కలిగాయి. నా ఆలోచనల రూపంలోని కారు భౌతికత్వం సంతరించుకోవడానికి 3 నెలలు పట్టింది. ఎందుకంటే అంత పెద్ద మొత్తాన్ని
నేను ఇదివరకు ఇన్‌స్టాల్‌మెంట్‌లలో కట్టి ఉండలేదు. మరి నాలోని చిన్నపిల్ల ధైర్యంగా ముందడుగు వేయడానికి 3 నెలల పాటు భయపడుతూ ఉన్నది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అంటూ ఇంకా మీరు చెప్పుకుంటున్నారు కదా! ఇదే మానవత్వపు నిర్మాణానికి గట్టి పునాది. దీనికి కనీసం నెల రోజులైనా కేటాయించండి. దీనికి ఈ మాటనే పదే పదే అనుకోవడానికి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఇప్పుడొక పేపరు, పెన్ను తీసుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని బాగా చూసుకుంటాను. చూసారా? ఎంత చాలా ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ మనం అనుకున్నది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని హ్మ్. నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని బాగా చూసుకుంటాను. నాకు నేను కీడు చేసుకోను. నాకు అర్హత ఉంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నాకు అర్హత ఉంది. రాయండి. పేపర్‌లో తీసి ఇవన్నీ రాసుకోవాలి. నేను ఇతరుల ప్రమాణాలకై ప్రాకులాడను. ఇతరుల ప్రమాణాలకై ప్రాకులాడను. నాకు చక్కటి నివాసాన్ని కల్పించుకుంటాను. నేను ప్రేమపూర్వకమైన వారితోనే సంబంధాలేర్పరచుకుంటా ఉంటాను. నేను ప్రేమపూర్వకమైన వారితోనే సంబంధాలు ఏర్పరచుకుంటాను. నా ఆశలన్నీ, అవసరాల్ని తీర్చుకోవడానికి నా మనోశక్తిని ప్రయోగిస్తాను. ప్రతినిత్యం ధ్యానం చేస్తాను. మంచి పుస్తకాలు చదువుతాను. ఇలాంటివి మరెన్ని వ్రాయగలరో చూడండి. ప్రతిరోజు వీటిని చదువుకోండి. ఇంకా క్రొత్తవి మీ హృదయానికి తడితే వీటికి జోడించండి. ఈ విషయంలో మీరు ఇంకొకరితో కలిసి సాధన చేయడం ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీ ఫ్రెండ్స్‌కో మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అదే సేమ్ ఆలోచన ఉన్న వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇద్దరు కలిసి ఇద్దరు ముగ్గురో లేకపోతే ఒక గ్రూపో అలాగా మనం ప్రాక్టీస్ చేసుకొని ఏం జరిగింది? నీకేం జ నువ్వు ఎలాగా దాన్ని డీల్ చేస్తున్నావు? ఈ సిట్యుయేషన్ నీకు ఎలాగా క్లియర్ అయింది? అలా చెప్పుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుద్ది. మన రోజు రోజు ఇవి కూడా మనం అందరికీ చెప్పుకోవచ్చనమాట. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఇద్దరున్నట్టయితే ఇద్దరు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళని పట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావున చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారని మీతో మీరు చెప్పుకున్నప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకోవడము అసాధ్యమవుతుంది. మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవడం అసాధ్యమవుతుంది. చూసారా ఫ్రెండ్స్? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నప్పుడు ఆపోజిట్ ఉండదింక. ఈ సాధన వలన చేకూరే అత్యంత లాభదాయకమైన విషయం ఇదే. నూతనత్వాన్ని ప్రసాదించమని సృష్టిని అడగండి. కొత్తదనాన్ని. నూతనత్వం అంటే కొత్తదనం. సృష్టిని అడగాలి. అంటే యూనివర్స్ కూడా అవ్వుండొచ్చు. ప్రకృతిని కూడా అడగొచ్చు మనం. ఏదైనా కొత్తది నాకు నేర్పించు. ఈ సిట్యుయేషన్‌ని మార్చడానికి నాకేదన్నా మార్గాన్ని చూపించు. ఏది అడగాలన్నా ప్రకృతి అంటే అక్కడ ఒక్కడెవరు లేదు. ప్రకృతిలో ఎవరు లేరు. మనమే ఉంటాం. మన హైయర్ సెల్ఫ్ మనతో ఉంటూ ఉంటది. తన హెల్ప్ ఉంటదన్నమాట బాగా. అడిగినప్పుడల్లా తనే ఆహ్, కనెక్ట్ అవుతా ఉంటది. హైయర్ సెల్ఫ్. మీలో నూతనత్వం ప్రవహిస్తూ మీరు మార్పు చెందినట్లుగా ఊహించుకోండి. మీకు కావాల్సిన రీతిలో మీరు మారిన తర్వాత మీరేం చేస్తారో, మీరెలా ఉంటారో, మీ జీవితం ఎలా ఉంటుందో అంతటిని ఊహించుకోండి. మీరు మీ పంచేంద్రియాలుగా భావించండి. మీరు అలా మారిన తర్వాత ఇతరులు మిమ్మల్ని
ఎలా చూస్తారో కూడా ఊహించండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసినా పర్వాలేదు. అది ఎలాగన్నా చూడనివ్వండి. కానీ మనం ఇవన్నీ అనుకుని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎనర్జీస్ వస్తున్నాయి. దానివల్ల ఎలా జరుగుతుంది మీ సిట్యుయేషన్స్ అని గమనించుకోమంటుంది. మీ జ్ఞానాన్ని విస్తరింపచేసుకోండి. మీ చైతన్యాన్ని విస్తరింపజేసేటటువంటి మీ అంతర్గత శక్తుల గురించి తెలియజేసేటటువంటి పుస్తకాలను చదవండి. తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం ఉంది. ఈ పుస్తకము మీ అభివృద్ధి పదంలో ఒకానొక మైలురాయి మాత్రమే. ఇటువంటి విషయాల పట్ల ఇతరుల దృక్పథాలను తెలుసుకోండి. ఇదే విషయాల్ని సాధన చేస్తున్న వారితో కలిసి సాధన చెయ్యండి. వారికి మించిన జ్ఞానమును మీరు పొందినట్లయితే వారినొదిలేసి ముందుకు సాగిపోండి. ఇది జీవిత కాలమంతా చేయవలసిన పని. చూసారా, జీవిత కాలమంతా మనల్ని మనము ఎదిగించుకోవాలి అనుకుంటే ఇది ఒకానొక పద్ధతి ఆవిడ ఆలోచనలో. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత జ్ఞానం వస్తుంది. మీరు ఈ జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా సాధన చేసి జీవితంలో ప్రయోగిస్తే, చూడండి, ప్రయోగిస్తే అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఉత్తినే చదువుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. చదివాము, తెలుసుకున్నాము, దాన్ని ఆచరణలో పెడితే ఆవిడ చెప్తున్నారు. మీ పట్ల మీకు మంచి భావన అంతగా పెరుగుతుంది. అప్పుడు మీ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది. ఈ సాధన చేయడం మీ పట్ల మీకు మంచి భావనను కలుగజేస్తుంది. ఈ సత్యాలు మీ జీవితంలోనూ సత్యమని మీకు మీరు నిరూపించుకోండి. ఈ సత్యాన్ని సత్యంగా ఇప్పుడు ఇది మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టి ఇవాళ నేను ఎందుకు ఈ బుక్ మీకు చదివి వినిపిస్తాను. ఈ బుక్ లో కొన్ని విషయాల్ని నేను ఆచరణలో పెట్టాను. కొన్ని ఫోన్‌లొచ్చేవి. అన్నెసెసరీ టైమ్ పాస్ ఫోన్‌లు. ఒకప్పుడు అంతే కదా ఫ్రెండ్స్. మనం టైమ్ పాస్‌కి ఏం చేసావు? ఏం వండుకున్నావు? ఏం తిన్నావు? ఎక్కడికెళ్ళావు? ఈ గోల. ఆ గోల అంటే ధ్యానం చేయకముందు గోలగా ఉండేది. ధ్యానం చేశాక లీలగా అయిపోయి. లీల అంటే ఎప్పుడైనా చెప్పుకుంటాం. అంతేగాని రోజు ఇదే పని ఫోన్‌లు చేసి ఆళ్ళతో ఈళ్ళతో సోది. ఆ సోదంటే అన్నెసెసరీ టాకింగ్. అన్నెసెసరీ టైమ్ వేస్ట్ చేయడం. అంటే మనకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టి దాన్ని సాధించాలన్నప్పుడు టైమ్ పాస్ మాటలు, ఆహ్, ట్రై రిలాక్స్ మాటలు అన్నీ వద్దు. అవన్నీ తెలిసినవే ఆల్రెడీ మనకి. కానీ దాని నుండి బయటికి రావాలి. అప్పుడు నేనేం చేశాను, విశ్వానికి ఏం చెప్పాను, నాకు జ్ఞానవంతమైన మాటలే నేను వినాలి. నేను జ్ఞానానికి సంబంధించిన మాటలే నేను మాట్లాడాలి. నాకు ఎవరు ఫోను చేసినా జ్ఞానాన్ని గురించి కావాలో, లేపోతే నాకు చెప్పేవాళ్ళో జ్ఞానాన్ని. వాళ్ళే నాకు ఫోను చేయాలి. నేను ఫోను చేసినా అవతల వ్యక్తి జ్ఞానం గురించి గాని అడగడం గాని, జ్ఞానం గురించి గాని తెలుసుకోవడం గాని వ్యక్తులే మాట్లాడాలి. అలా అని సంకల్పం ఎప్పుడైతే చేశానో, సడెన్‌గా చాలా అసలు ఎంత క్లారిటీ అంటే, కుటుంబ సభ్యులు ఈ మధ్యలో కూడా మాటలన్నీ జ్ఞానవంతంగానే ఉండేవి. అవుతే నాలెడ్జ్‌కి సంబంధించిన మాట. లేతే ఇంక మాట్లాడే పని లేదు. మౌనంగా ఉండడమే. వదిలేయడమే. లోపల సినిమా ఎత్తుకుంటది. ఇప్పుడు తగ్గింది. లోపల కూడా మైండ్ మాట్లాడడం. ఇంతకుముందు మైండ్ మాట్లాడేస్తూ ఉండేది లోపల. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. దాన్ని స్టాప్ చేసుకోవడం. ఇప్పుడు ఎంత కా అర్థమవుతుందంటే ఫోను సగం ఆగిపోయింది. మానేసాం మాట్లాడటమే. ఎంత బెస్ట్ ఫ్రెండ్‌తో ఉంటదనమాట. 1, 2 సార్లు. అలాగా మనం మనకి ఏది జరగాలని అంటే నా అనుభవం నేను చెప్తున్నాను. ఆ ఫోన్ ఎప్పుడు ఇంకా ఇప్పుడు ఎవరైనా డౌట్స్ ఉన్నవాళ్ళు, ధ్యానం గురించి అడిగేవాళ్ళు, ధ్యానం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళే ఫోన్‌లు చేస్తారు. ఆళ్ళతోనే నేను ఎక్కువ సమయాన్ని టైమ్ స్పెండ్ చేస్తాను. లేదంటే ఫోన్ జోలికెళ్ళను. ఫోన్ అంటే మాట్లాడే జోలికెళ్ళను. మిగతా అన్ని క్లాసులు వినాలి, క్లాసులు ఇప్పుడు చూడండి మరి నాకు ఫోను ఇలాగన్నప్పుడు నేను ఫోన్‌తో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటాననమాట. ఇది ప్రాబ్లమ్ కాదు. మనలో ఉన్న జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే, అవతల వ్యక్తిలో కూడా అదే స్థాయిలో ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఉన్నప్పుడే నువ్వు కనెక్ట్ అవుతావు. లేదంటే తక్కువ స్థాయి వాళ్ళతో మనం ఎక్కువ సేపు మాట్లాడలేం. అలాగని వాళ్ళని తప్పు పట్టమని కాదు. ఇప్పుడు 10థ్ స్టాండర్డ్ పిల్లోడొచ్చేసి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లోడిని తప్పు పడతాడా? అబ్బే! భుజం తట్టి
ఎంకరేజ్ చేసి ఇంకా నువ్వు బాగా చదువురా, నీకేమైనా హెల్ప్ కావాలంటే చదువు విషయంలో నన్నొచ్చి అడుగు, నీకు నేర్పిస్తాను. అంతేగాని 10th స్టాండర్డ్ పిల్లోడెళ్ళి 5th స్టాండర్డ్ పిల్లోడితో ఆడుకుంటాడా రోజు? ఆడుకోడు కదా! ఆడుకోవడం, టైమ్ స్పెండ్ చేయడం అవేం ఉండవు ఇంకా. వాళ్ళ స్థాయిలు వేరు వేరు. ఆడు 5th స్టాండర్డ్ వాడు కూడా నెమ్మదిగా ఎదిగి చదువుకుని ఆడు 10థ్‌కొస్తాడు. అంతేగాని వాళ్ళని తీసి పడేయమని కాదు. వాళ్ళ స్థాయి 5th స్టాండర్డ్ వస్తారు ఆళ్ళు నెమ్మదిగా. మనం 10థ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఇంటర్మీడియేట్ వాళ్ళతోన, డిగ్రీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ స్థాయి ఎక్కువగా ఉన్నా మనం కొన్ని తెలుసుకోవచ్చు. అదే 10థ్ ఒకే క్లాస్ ఉన్నామనుకో ఎక్కువగా ఆళ్ళతోనే కలిసుంటాం. మన స్థాయి ఉన్నోళ్ళతోనే. అర్థమైందా? అదే ఫ్రీక్వెన్సీ అంటాం. అదే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళే ఎక్కువ ఫ్రెండ్స్ అవుతూ ఉంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? మీకింకా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కూడా ఇలాంటియన్నీ వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కొన్ని ఐడియాలొస్తూ ఉంటాయి. ఈ పద్ధతులన్నిటిని లేదా ఎన్నిటిని వీలైతే అన్నిటిని సాధన చేసే కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు సంభవించడము ప్రారంభం అవుతుంది. మీ జీవితంలోనూ ఈ సత్యాలు నిజమవుతాయని మీరు నిరూపించగలుగుతారు. అటువంటప్పుడు మీరు మీకు కావాల్సిన విషయాల్ని, అనుభవాల్ని సృష్టించుకుని ఒక లక్ష్యంతో కూడిన ఆశాపూరితమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు. ఉదాహరణకు మీరు ఎన్నడూ ఊహించని రీతిలో బోనస్‌లు కూడా వస్తాయి. అంటే ఒకదాని కోసం వెళ్తుంటే ఇంకా 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 ఎక్కువ బోనస్ కింద గుడ్ లక్, లక్కీ ఫెలో అంటాం కదా! ఆడికి ఇంకా ఎక్స్‌ట్రా ఇవ్వబడతాయన్నట్టు. కొన్ని నెలలు ఇలాంటి సాధనలు చేసిన తర్వాత నా శరీరంలో యవ్వనత్వం చోటు చేసుకున్నది. చూసారా? యవ్వనత్వం అంటే యంగ్‌గా తయారవుతా. అంటే ఏజ్ రివర్స్. ఇప్పుడు అందరూ చిరంజీవత్వం అంటాం దాన్ని. ధ్యానం చేసేవాళ్ళు కూడా ఏజ్ రివర్సల్‌లో అవుతూ ఉంటారు. కానీ దేనివలన? ధ్యానం చేయడం వలన జ్ఞానం వస్తుంది. ఆ వచ్చిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా నీ ఏజ్ రివర్స్ అయ్యి ఏమవుతుంది? యంగ్‌గా తయారవుతావు. ఎనర్జిటిక్‌గా తయారవుతావు. నీలో ఉన్న బాడీలో ఉన్న సెల్స్ అన్నీ రియాక్టివేట్ అయ్యి ఫుల్లు హ్మ్. 25 ఇయర్స్‌లో ఎలా ఉండేవాళ్ళమో అలా ఉంటామనమాట. అంత యాక్టివ్‌గా ఉంటాం. ఈనాడు నేను 10 ఏళ్ల మునుపటి కన్నా 10 ఏళ్ల చిన్నదానిలాగా కనిపిస్తాను. మీరెవరో, మీరేంటో, మీరేం చేస్తారో ప్రేమించుకోండి. మీరేంటో, మీరేం చేస్తారో తెలీదు. ప్రేమించుకోండి అని చక్కగా ఆవిడ చెప్పేసింది. మిమ్మల్ని చూసి, మీ జీవితాన్ని చూసి ఆనందంతో నవ్వుకోండి. మిమ్మల్ని ఏది అంటలేదు. ఇదంతా తాత్కాలికమే. మీరు ఎలాగైనా వచ్చే జన్మలో ఇదే విషయాన్ని విభిన్నంగా తప్పక చేస్తారు. ఇటువంటప్పుడు వచ్చే జన్మ దాకా ఎందుకు వేచి చూడడం? ఇప్పుడే మనమెందుకు విషయాల్ని విభిన్నంగా చేయడం మొదలెట్టకూడదు? నార్మన్ కజిన్ అనే రచయిత తనను మరణపు అంచుల దాకా తీసుకెళ్లిన రోగాల్ని తన లాఫింగ్ థెరపీతో నయం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు ఆ రోగానికి కారణమైన ఆలోచన విధానాలను వదిలిపెట్టలేకపోయాడు. కావున అతడు అలాంటిదే ఇంకోటి తన శరీరంలో సృష్టించుకున్నాడు. అయినా మళ్ళీ అతడు తనకు స్వస్థత చేకూర్చుకున్నాడులెండి. అది వేరే సంగతి. అంటే మళ్ళా పదే పదే రిపీట్ అవుతుందనుకోండి, మనం సాధన సరిగ్గా చెయ్యట్లేదని. అర్థమైందా? మనలోనే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎదగాలన్నా మన చేతుల్లోనే ఉన్నాయి. మనం దిగజారిపోవాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకనే దివి నుండి వచ్చిన మానవుల దేవుళ్ళారా దిగజారిపోకండి అంటూ ఉంటారు. మనకి పత్రి సార్ ఎక్కువగా. ఆ! అలాగా మనల్ని మనం దిగజార్చే స్థితికి మనం చేరుకోకుండా, ఉన్నతంగా తయారయ్యే స్థితికి వెళ్ళడానికి రకరకాల మార్గాల్లో ఇది వన్ ఆఫ్ ద వే. ఇది చాలా ఈజీ మార్గం. మనం అనుకోవడం మనం చూడండి చక్కగా ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చోంగానే అఫర్మేషన్స్ అనుకునేటప్పుడు ఈ 4 ముక్కలు అనుకుంటే పోలా, రోజు స్నానం చేయగానే మనం ఆధ్యాత్మిక ప్రయాణంలోకొచ్చేసినప్పుడు, ఆత్మపరంగా ఎదగాలి అనుకున్నప్పుడు, నీ ఆత్మతో నువ్వు ఎక్కువ కనెక్ట్ అయి ఉండడమే నీ పని.
బయట వాళ్ళతో ఆ బయట తిరుగుళ్ళు, ఈ తిరుగుళ్ళు అయన్నీ కాదు. మెల్లమెల్లగా అన్ని సెట్ అవుతాయి, సర్దుకుంటాయి. ఇప్పుడు సిట్యుయేషన్స్ సరిగా లేకపోవచ్చు నీ చుట్టూ. నువ్వు సాధన చేయగా ఈ అఫర్మేషన్స్ అనుకోగా నెమ్మదిగా నీ ఆత్మ ఎదుగుదలకి ఏదైతే అవసరమో ఆ సిట్యుయేషన్సే నీకు వచ్చి తీరతాయి. ఇప్పుడు నాకు అలాగే వచ్చింది. అది అర్థం చేసుకున్నాను కాబట్టి. బయట వాళ్ళకి అర్థం గాదు. ఎందుకంటే వాళ్ళకేదో కావాలి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆలోచించుకుంటారు. నా సిట్యుయేషన్ వాళ్ళెందుకు అర్థం చేసుకోవాలి? నాకు ఆనందాన్ని వాళ్ళెందుకు ఆనందం ఫీల్ అవ్వాలి? అలా ఏం ఉండదు. నా ఆనందం నాదే. నాకు ఆధ్యాత్మికంగా ఎదగాలనుంది. నా సిట్యుయేషన్ నేను క్రియేట్ చేసుకున్నాను. పక్కనోడికి అర్థం కాదు. ఇదేంటి ఈవిడ ఇలా ఇలా ఉన్నారేంటి ఈవిడ? అందరికి చెప్తుంది ఆవిడ అలాగా ఫీల్ అవుతున్నారేంటి? ఉద్యోగం మానేసారేంటి? ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి? ఆళ్ళకి రకరకాల ఆలోచనలుంటాయి. ఆహ్, ఈ మామూలు మనుషుల్లాగా ఎందుకు మీరు ఇలాగుండేది ఎందుకుండరు? మీరు ఎందుకు గుడికెళ్ళరు? ఎందుకు దేవునికి దండం పెట్టుకోరు? ఇలాంటియన్నీ ఉంటాయి. వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తూ ఉంటారు బయటోళ్ళు. మన ప్రతి క్షణం ఈ అఫర్మేషన్స్ దివ్యత్వంతో కనెక్ట్ అవ్వడానికే కదా ఇదంతాను. అది వాళ్ళకర్థం గాదు. వాళ్ళు గుడికెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ పువ్వులు పెట్టుకుని, దండం పెట్టుకుని, బొట్టెట్టుకుని, ఆ పువ్వులు మళ్ళా తలలో పెట్టుకొని ఇంటికొస్తేనే ఆళ్ళకి మనం ఆహ్, భక్తితోనూ దేవుడంటే నమ్మకంతో ఉన్నామన్న ఫీలింగ్ వాళ్ళకి, మనకు కాదు. మనం ఎప్పుడు ప్రతి క్షణం దివ్యత్వంలోనే కూడుకొని ఉంటాం. అది ఎవరు చెప్పారు? సాధన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళకి అర్థమవుతది. ఎలాగ మనం దివ్యత్వంతో అంటే ఆ దేవుడితో కలిసి ఉన్నాం. ఏ దేవుడు? అదే కాస్మిక్ ఎనర్జీ. అలా అని చెప్తాం మనం. అంతేగాని రాముడితోను, శివుడితోను, లక్ష్మీదేవితోను ఇలా కలిసున్నాం అవసరం లేదు. ఎవరెవరు ఈళ్ళందరూ కూడా మనలాగా భూమి మీద వచ్చినోళ్ళే ఒకానొక కాలంలో. ఇప్పుడంటే ఇది కలియుగం, యుగాలు ఇవన్నీ తెలుసుకుంటే దాని యొక్క మూల మూల కారణం మీకు అర్థమవుతుంది. ఆ కారణం అర్థమైనప్పుడు మనకి అవగతం అవుతుందది. అది గతాన్ని విగతం చేస్తే, ప్రస్తుత సమయంలో జీవిస్తే అవగతం అవుతుందన్నమాట. అర్థమవుతుంది. స్వస్థత కొరకు ఎన్నో దారులున్నాయి. చూసారా ఆవిడే చెప్తున్నారు. అన్నిటికీ ప్రయత్నించండి. మీకు ఏవైతే అనువుగా, ఆసక్తిదాయకంగా ఉంటాయో వాటినే ఉపయోగించండి. మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు కళ్ళు మూసుకుని మీ జీవితంలో మీకు చేకూరుతున్న శుభాలకు థాంక్స్ చెప్పుకోండి. నీకు మరిన్ని శుభాలు చేకూరుతాయి. సాధారణంగా అందరూ రాత్రి పడుకునే ముందు న్యూస్ విని గాని, టీవీలోను న్యూస్ చూసి గాని పడుకోరు. న్యూస్ అంటే జరిగిన ఘోరాలు, విధ్వంసాలు, మరి వినాశాల లిస్టు న్యూస్ అంటే. వాటిని మనం మన కలలోకి తీసుకుని పోవటం అవసరం లేదు. నిజానికి ఎంతో స్వస్థత జరిగే ప్రక్రియ మన స్వప్నావస్థలో జరుగుతుంది. ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని పడుకోండి. ప్రొద్దున కల్లా మీకా సమాధానం అందుతుంది. మీ శరీరంలో ఏదైనా భాగానికి ఆరోగ్యం చేకూరాలన్నా కూడా నిద్రలో ఆ భాగానికి ప్రాణశక్తి చేరి స్వస్థత చేకూరుతుందని భావించి పడుకోండి. మీకు త్వరలోనే ఆరోగ్యం చేకూరుతుంది. సో, మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మన ఆలోచనలోనే ఉన్నాయి అన్ని మార్పులన్నీ. ఎప్పుడూ నిశ్చితగా నిద్రలోకి జారుకోండి. ఈ జీవితమే, ఈ జీవన విధానమే మీ అండగా ఉందన్న భావంతో పడుకోండి. మీకు మీ జీవితంలో అత్యున్నతమైన శుభాలను, అత్యంత గొప్ప ఆనందాలను అందించే పనిలో ఈ సృష్టి సదా మునిగి ఉంటుందని భావించి, ఈ సృష్టి బడిలో ప్రశాంతంగా నిద్రపోండి. ఈ సాధనలన్నీ చాలా కష్టమని భావించి నిస్తేజంగా ఎప్పుడూ ప్రయత్నించకండి. ఈ సాధనలన్నీ చాలా కష్టమని భావించి నిస్తేజంగా ఎప్పుడూ ప్రయత్నించకండి. అంటే ఇది వేస్ట్ మనకొద్దులే ఈ ప్రాక్టీస్‌లన్నీ ఏదో చెప్పారులే అని మట్టుకు భావించొద్దంటున్నారావిడ. ప్రతి ప్రయత్నాన్ని తమాషాకు చెయ్యండి. లేదా ఒక ఆట ఆడుతున్నట్లుగా ఆనందంగా చేయండి. ఉదాహరణకు క్షమాతత్వాన్ని సాధన చేసేటప్పుడు కానీ,
లేదా క్రోధాన్ని వదిలిపెట్టేసేటప్పుడు కానీ సాధనలను చాలా తమాషాగా చెయ్యొచ్చు. ఒక వ్యక్తిని గాని, ఒక పరిస్థితిని గాని వదిలిపెట్టేయడము మీకు కష్టమైతే, ఆ వ్యక్తి పైన గాని, ఆ పరిస్థితి పైన గాని, ఒక పాట రూపంలో మీరు కోరుకునే మార్పులన్నిటినీ వ్రాయండి. అలా ఆ చిన్న పాటను పాడుకుంటూ ఉంటే, మీ మనసు తేలికైపోయి, మీకు కావాల్సిన మార్పుని సృష్టించుకోగలుగుతారు. ఆవిడ టిప్ ఆవిడెక్కువ అది పాటించింది. ఏది చెప్పుకోవాలో అన్నిటిని కలిపి ఒక పాట కింద పాడుకుంటుందావిడ. అదే మనకు కూడా చెప్తుంది. మీరు పాడుకోండి. పాట కింద సరదాగా, ఆనందంగా గడపండి. దాన్ని ఇష్టంగా గడపండి. ఏదో కష్టంగా ఏదో చెయ్యాలి ఇది వర్క్ చేయాలా అన్నట్టు అనుకోకుండా, ఎప్పుడు అలా ఏదో ఆలోచించే బదులు చక్కగా నేను ఆనందంగా ఉన్నాను. ఏ వ్యక్తి అయినా మారాలి అనుకుంటే, ఆ వ్యక్తిని అది ఎలా మారుతున్నాడని విజువలైజ్ చేసుకొని, ఆ వ్యక్తిని మీ జీవితంలో చక్కగా మారిపోయినట్లు ఊహించుకోండి. మారిపోతూ ఉంటాడు. మారుతున్నాడు. అది ఒక రోజులో, 2 రోజులో అయ్యే పని కాదు. కాకపోతే ఇంచుమించు చాలా మార్పులు ఇప్పుడున్న ఎనర్జీకి వెంటనే నేను ఆ గదిలో అనుకుంటే ఈ గదిలోకొచ్చి తేలిపోతుంది. అంత ఫాస్ట్ ఉంది. ఇది న్యూ ఎనర్జీ. మీరు ఇంకా ఇది ఓల్డ్ ఎనర్జీలో ఉన్నారీవిడ చెప్పేవన్నీ. మనం ఓల్డ్ ఎనర్జీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే గాని న్యూ ఎనర్జీలోకి రాలేం. సో, అందుకనే నేనిది చెప్తున్నాను. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే వెంటనే న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అయిపోతాం. జస్ట్ మీలో ఉన్న మీ నమ్మకం, మీ మీద మీ నమ్మకాన్ని బలపరుస్తూ ఉంటది. ఇందులో ఉన్న ఈ ఈ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళొచ్చు. నా క్లయింట్స్‌కు ఈ స్వస్థత గురించి చెప్పేటప్పుడు గానీ, సాధనలు చేయించేటప్పుడు గానీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారిని నవ్వులతో నింపేస్తాను. మనం ఒక విషయంపై ఎంతగా నవ్వులు చిందిస్తామో అదంత సులభమైపోతుంది. నీల్ సైమన్ నాటకంలో లాగా మీ సమస్యలను చూసుకుంటే గనుక మీరు కూర్చున్న చోటే నవ్వులు చిందిస్తారు. ఆ నాటకంలో ఆనందము, విషాదము రెండూ ఒకటే. అది మీరు చూసే కోణంపై ఆధారపడి ఉంటుంది. ఓహ్! మానవులెంత వెర్రివారో అని అనిపిస్తుందట. మనం కూడా బ్రహ్మానందం చూడంగానే వచ్చేస్తాయి మనకి నవ్వులు. చాలా అద్భుతంగా ఆయన చూస్తే చాలు అంటే అన్ని సినిమాల్లో అతను నటించినయన్ని ఆ డైలాగులు అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. నవ్వుతూ ఉంటాం మనం. మీ యొక్క ఈ పరివర్తన ప్రక్రియను ఎంతో సంతోషంగా, సుఖకరంగా చూసుకునేందుకు వీలైనన్ని విధానాలన్నిటిని ప్రయత్నించండి. తమాషా చూడండి. హావ్ ఫన్ అని పెట్టిందావిడ. ఈ సత్యాలన్నీ ఆచరణలోకి ఎలా తెచ్చుకోవాలి? థాంక్ యూ అండి. థాంక్ యూ మాస్టర్స్. మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.